నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. ఓటర్ కార్డు ఉందా భయ్యా మీకు? ఉంటే ఎక్కడుంది? మీ ఊళ్ళోనా లేక పక్క ఊళ్ళోనా? ఒకే చోట ఉంది కదా. అయ్యో, ఎంత అమాయకులు సామి మీరు. మన రాష్ట్రంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారికి 2 చోట్ల ఓట్లు ఉంటే మీరేంటి ఇంకా ఒకే ఓటుతో అడ్జస్ట్ అయిపోతున్నారు? అవును, మీరు విన్నది నిజమే. తెలంగాణలో ఇంటింటి సర్వే జరుగుతోంది. అందరి జాతకాలు బయటకు తీస్తున్నారు. కానీ సరిగ్గా ఇదే టైంలో మన సీఎం రేవంత్ రెడ్డి జాతకం 5,000 నోట్లోకి వెళ్లేలా సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తోంది. సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డికి 2 చోట్ల ఓట్లు ఉన్నాయా? అసలు ఈ డబుల్ రోల్ కదేంటి చూద్దాం రండి. రాజకీయాల్లో లీడర్లు 2 చోట్ల నుంచి పోటీ చేయడం చూసాం. ఎన్టీఆర్ చేశారు, కేసీఆర్ చేశారు, రాహుల్ గాంధీ కూడా చేశారు. అది చట్టబద్ధం. కానీ ఓటు కూడా 2 చోట్ల ఉండటం ఏంటండి బాబు? సోషల్ మీడియాలో తిరుగుతున్న ఫోటోల ప్రకారం మొదటి ఓటు మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలోని కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం. ఇది ఆయన సొంత నియోజకవర్గం. ఇక్కడి నుంచే ఆయన ఎమ్మెల్యే. ఇంకా రెండో ఓటు నాగర్ కర్నూల్ పార్లమెంటు పరిధిలోని అచ్చంపేట నియోజకవర్గం. ట్విస్ట్ ఏంటో తెలుసా? పేరు అనముల రేవంత్ రెడ్డి, తండ్రి పేరు అనముల భీమ్ రెడ్డి. 2 చోట్ల ఒకే వ్యక్తి. ఇంకా పెద్ద షాకింగ్ ఎలిమెంట్ ఏంటంటే ఈ 2 ఓట్లకున్న ఓటర్ గుర్తింపు కార్డు సంఖ్య ఒకటే. అదే TES 0274035. భలే ఉంది కదా మాయాజాలం. ఏమండి, సాధారణ ప్రజలకు ఒక ఓటు ఉంటేనే బూత్ దగ్గరికి వెళ్ళి ఓటు వేయడానికి బద్దకిస్తారు. కానీ మన సీఎం చాలా యాక్టివ్ కదా, ఎంతైనా ఫైర్ బ్రాండ్. అందుకే డెమోక్రసీని కాపాడటానికి ఆయనకు 2 ఓట్లు ఉండటంలో తప్పు లేదు అని ఆయన అభిమానులు సమర్థించుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒకవేళ కొడంగల్లో ఓటు వేసి హెలికాప్టర్ వేసుకుని అచ్చంపేటకు వెళ్ళి అక్కడ కూడా ఓటు వేస్తే దాన్ని డబుల్ డెమోక్రసీ అనాలా లేక స్పీడ్ గవర్నెన్స్ అనాలా? రాష్ట్రంలో ప్రభుత్వ అధికారులు ఇంటింటికి తిరిగి సర్వే చేస్తున్నారు. ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు అన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉందా, 2 పెన్షన్లు వస్తున్నాయా అని జనాన్ని ఆరా తీస్తున్నారు. కానీ ఇప్పుడు జనం అడుగుతున్నారు, సార్ మా ముఖ్యమంత్రికి 2 చోట్ల ఓట్లు ఉన్నాయి కదా, మరి మాకు ఏమైనా స్కీమ్ కింద 2వ ఓటు ఫ్రీగా ఇస్తారా అని. సరే, సెటర్లు పక్కన పెడితే టెక్నికల్ గా అసలు ఇది సాధ్యమేనా? ఒకే ఇపిక్ నంబర్తో 2 నియోజకవర్గాల్లో ఓట్లు ఎలా ఉంటాయి? దీనిపై ఎన్నికల అధికారులు ఏమంటున్నారంటే ఒకే ఇపిక్ నంబర్తో 2 చోట్ల ఓట్లు కనిపించినంత మాత్రాన ఆ వ్యక్తికి 2 ఓట్లు చెల్లుబాటు అవుతాయని అర్థం కాదు. సాధారణంగా ఓటర్ల జాబితా సవరణలు జరిగేటప్పుడు, అంటే ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి ఓటు మార్చుకోవడానికి అప్లై చేసినప్పుడు ఇలాంటి సాంకేతిక లోపాలు జరుగుతుంటాయి. పాత నియోజకవర్గం నుంచి పేరు డిలీట్ కాకముందే కొత్త నియోజకవర్గంలో అదే ఇపిక్ నంబర్తో పేరు యాడ్ అయినప్పుడు తాత్కాలికంగా 2 చోట్ల ఓటు ఉన్నట్లు చూపిస్తోంది. అంటే ఇక్కడ జరిగింది కూడా అదేనా? రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి అచ్చంపేటకో లేక అచ్చంపేట నుంచి కొడంగల్కో ఓటు మార్చుకునే ప్రక్రియలో ఈ టెక్నికల్ గ్లిచ్ జరిగిందా అనేది తేలాల్సి ఉంది. ఇంత రచ్చ జరుగుతున్నా అటు ఎన్నికల సంఘం నుంచి కానీ ఇటు సీఎం కార్యాలయం నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో విపక్షాలకు మంచి ఆయుధం దొరికినట్లయింది. రాష్ట్రంలో ఎన్నికల వ్యవస్థను కాంగ్రెస్ తన చేతిలోకి తీసుకుందని కొందరు. సామాన్యుడికి 2 ఓట్లు ఉంటే కేసులు పెడతారు, మరి సీఎంకి ఉంటే ఏం చేస్తారని ఇంకొందరు సోషల్ మీడియాలో ట్రోల్స్ వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యమంత్రి లాంటి అత్యున్నత స్థానాల్లో ఉన్న వ్యక్తి ఓటర్ కార్డే ఇలా గందరగోళంగా ఉంటే ఇక సామాన్యుల ఓటర్ కార్డుల పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఏది ఏమైనా డిజిటల్ ఇండియాలో అతి టెక్నాలజీ హబ్ అయిన తెలంగాణలో ఇలాంటి టెక్నికల్ మిస్టేక్స్ రావడం కొంచెం విచిత్రమే. సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే దీనిపై క్లారిటీ ఇచ్చి ఈ సోషల్ మీడియా ట్రోల్స్ కు ఫుల్ స్టాప్ పెడతారా లేదా 2 చోట్ల ఓటు వేసి చరిత్ర సృష్టిస్తారో చూడాలి. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఓటర్ లిస్ట్ లో ఇలాంటి తప్పులు జరగడం కామనేనా లేక దీని వెనక ఇంకేదైనా రాజకీయం ఉందా? కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా సత్యగ్రహి ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.